ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 23వ తారీఖు మంగళవారం. మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా క్లోజ్ అయింది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. దాని తర్వాత మనం చూస్తే డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, విప్రో నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఒక రకంగా ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంకు స్ట్రాంగ్గా ఉంది. దాన్ని మినహాయిస్తే అన్నీ కూడా మోడరేట్ టు బుల్లిష్ టు బేరిష్ అనేది కనిపిస్తుంది. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనం తీసుకోవచ్చు. కోర్స్ నిన్న హాలిడే కాబట్టి మనకి కొంత డేటా అయితే మిస్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్యాంక్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఎనర్జీ, ఫినాన్షియల్స్, మెటల్స్, సర్వీస్ సెక్టర్, ఇన్ఫ్రా, మీడియా ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. బట్ ఏంటంటే అగ్రెసివ్ పాజిటివ్నెస్ కనిపించలేదు మనకి. బ్యాంక్ నిఫ్టీ అయితే కొద్దిగా రికవర్ అయినట్టు కనిపిస్తుంది. ఇక ఎఫ్ఎంసీజీలో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు క్లియర్గా మనకు తెలుస్తుంది. బ్రాడర్ కాంటెక్స్ట్ అనేది మనం తీసుకున్నట్టు ప్రస్తుతానికి ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు ఇక్కడ. ఓకే, కొద్దిగా సెల్లింగ్ సైడ్ ఉంది ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ. ఐటీ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, ఎందుకంటే ఐటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ కొద్దిగా నెగిటివ్గా ఎందుకు క్లోజ్ అయిందంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, అండ్ యూరప్ నెగిటివ్గా ఉంది, యుఎస్ డౌ జోన్స్ నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది, ఫ్రాన్స్ పాజిటివ్ నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది, అండ్ సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, యుఎస్ 500 నెగిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ ఏషియా మార్కెట్ జపాన్ మాత్రం పాజిటివ్గా ఉంది, రష్యా మాత్రం పాజిటివ్గా ఉంది. బట్ బ్రాడర్ సెన్స్ అనేది తీసుకున్నట్టయితే మనం ఇక్కడ పెద్దగా యాక్టివిటీ లేదు, బట్ ఓవరాల్గా కొద్దిగా నెగిటివ్గానే కనిపిస్తుంది గ్లోబల్గా. ఓకేనా, ఓవరాల్గా పెద్ద స్ట్రెంత్ లేదు అది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున చెప్పుకోదగ్గ ఈవెంట్స్ ఏమీ లేవు. ఓకే, ఈరోజు కూడా పెద్దగా ఈవెంట్స్ ఏం కనిపించట్లేదు. ఇక ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ఇవి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ఐఆర్సిటీసీ, ఓఎఫ్ఎస్ఎస్ ఇవన్నీ కూడాను. అండ్ ఎందుకంటే మ్యాక్సిమం వైడర్ పొజిషన్ లిమిట్ అనేది దాటినాయి. రీసెంట్గా ఏంటంటే ఐఆర్సిటీసీ అనేది యాడ్ అయింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హిందూ కాపర్ అనేది ఈ యొక్క బ్యాన్ లిస్ట్లో నుంచి బయటికి రావడం అనేది మనం చూడవచ్చు. సో హిందూ కాపర్లో ఎవరైనా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలంటే చేయొచ్చు. ఐఆర్సిటీసీలో చేయలేరు. ఇక్కడున్న అన్ని స్టాక్స్లో కూడా ఏంటంటే ఈక్విటీ అంటే క్యాష్ మార్కెట్లో చేసుకోవచ్చు, కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం ట్రేడ్ అనేది చేయకూడదు, చేయలేం. ఓకే, ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే మనకున్న ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ దగ్గర దగ్గర 200 ఉన్నాయి. 200 కంపెనీల్లో అప్రాక్సిమేట్గా ఈరోజు చాలా కంపెనీలు రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఏంటంటే మనకి యాక్సిస్ బ్యాంక్ ఉంది, దాని తర్వాత ఆర్ఈసీ లిమిటెడ్, ఇండస్ టవర్, ఎల్ఎన్టీ, ఎంజిఎల్, హ్యావెల్స్, పిడిలైట్, గ్రాన్యూల్స్ అండ్ మెక్డొనాల్డ్ ఇవన్నీ కూడా అంటే రిజల్ట్స్ ఇస్తాయి కదా. డెఫినెట్గా వాటిల్లో మనం వాలటాలిటీ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఎఫ్ఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నదే, అండ్ 545 కోట్లు క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేశారు. డిఐఎస్ కూడా సెల్ చేశారు మొన్న జనవరి 20వ తారీఖు. ఓకే, ఆ డేటా అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే ఫైన్, ఇద్దరు కూడా సెల్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ మనకి. ఇకపోతే ఒకసారి నిఫ్టీలో ఏ విధంగా ఉందనేది చూద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ కాల్ సైడ్ ఎవరైతే సెల్ చేశారో వీళ్ళు మార్నింగ్ కొద్దిగా రికవర్ చేయొచ్చు, ఎందుకంటే మంచి గ్యాప్ అప్ జరగవచ్చు, అట్లీస్ట్ 100 పాయింట్ల పైన అనుకుంటున్నాను. సో ఈ కాల్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ ఎంత 21,570 దగ్గర ఉంది ఇది నిఫ్టీ. సో ఇది వెరీ క్లోజ్ 130 పాయింట్స్ కాబట్టి 21,700 కాల్ అనేది ఎవరైనా సెల్ చేస్తుంటే కనుక వాళ్ళు ఏంటంటే డెఫినెట్గా రికవర్ చేసే అవకాశం ఉంటుంది. ఎనీహౌ మనకి 22,000 అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది అట్లీస్ట్ ఈ వీక్ కోసం. అండ్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. అగైన్ ఏంటంటే గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది. 20,600 దగ్గర సెల్లింగ్ చేసిన వాళ్ళు మేబీ రికవర్ అనేది చేసే అవకాశం ఉంది. 20,800 మనం వాచ్ చేయొచ్చు ఎక్స్పైరీ కోసం ఈరోజు. అండ్ గ్యాప్ అప్ అయితే మనకి సపోర్ట్ సైడ్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఇంట్రాడేలో. అందుకోసం మనం ఏంటంటే ఇక్కడ ఆ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంది కదా, దీని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ ఈరోజు మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి అప్డేట్ అవ్వదు, ఇది మొన్నటిది అనమాట. ఈరోజు ఫ్రెష్గా అప్డేట్ అవుతుంది. దాన్ని బట్టి మనకి ఏంటంటే ఒక వ్యూ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ అగైన్ 46,000 కాలు పుట్ అయితే సెల్ చేశారు.
బట్ ఏంటంటే ఇక్కడ కాల్స్ మేబీ ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే గ్యాప్ అప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎనీహౌ మనం 46,500ని రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు, 45,500 మనం సపోర్ట్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక యూఎస్ మార్కెట్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఒక స్ట్రాంగ్ స్ట్రెచ్ వచ్చిన తర్వాత కన్సోలిడేషన్ తీసుకొని అగ్రెసివ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఒక రకంగా ఏంటంటే స్ట్రాంగ్ కన్విక్షన్తో యూఎస్ మార్కెట్స్ అనేది వెళ్తూ ఉన్నాయి. ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి కూల్ ఆఫ్లో ఉంది, ప్రీమియమ్స్ నార్మల్గానే ఉన్నాయి. అండ్ డాలర్ ఇండెక్స్ ముఖ్యంగా స్లోగా రైజ్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా చూడండి, మనకి 100 దగ్గర నుంచి కూడా ప్రీవియస్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ దగ్గర ఫ్లాగ్ కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఫ్లాగ్ తీసుకుంటుంది. ఎనీహౌ మనం ఏంటంటే డాలర్ ఇండెక్స్ పాజిటివ్గా ఉందని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ మనకి కొద్దిగా సెల్లింగ్లో కనిపించింది కదా, బట్ అగైన్ ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేద్దాం. గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ఏమైందంటే మనకి గ్యాప్ అప్ అయింది. సో 21,740 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ఉంది ప్రస్తుతం. దగ్గర దగ్గర ఏంటంటే 135 పాయింట్లు గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ మన నిఫ్టీతో కంపేర్ చేద్దాం. నిఫ్టీ వచ్చేసరికి 21,570 దగ్గర క్లోజ్ అయిందనమాట. 570 అంటే 170 పాయింట్స్ పాజిటివ్గా ఉంది బేస్డ్ ఆన్ ద, అంతేనా, 170 పాయింట్స్ మనకైతే పాజిటివ్గా కనిపిస్తుంది. సో అట్లీస్ట్ ఏంటంటే 100 పాయింట్స్ పైన మనకేంటంటే నిఫ్టీ అనేది పాజిటివ్గా ఓపెనింగ్ అనేది జరిగే అవకాశం ఉంది. సో గ్యాప్ అప్ అనేది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో దాని ప్రకారం ఏంటంటే ప్లాన్ చేద్దాం. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి మనం వాచ్ చేయాల్సింది ఈ లెవెల్ అనమాట, 21,866 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ. బట్ ఈరోజు వస్తాడా రాదా అనేది కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. 21,869 అనేది ప్రీవియస్గా క్యాండిల్ యొక్క హై అనమాట, స్ట్రాంగ్ క్యాండిల్ అది. ఓకే, యా. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.